హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకి సెలవులు కదా, ఏవో ఒక స్నాక్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్ పద్ధతిలో చేసుకునే ఈ పాలకాయలు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. మేము వీటిని పాలకాయలు అంటామండి. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ పాలకాయలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, వెన్న, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, కావలసినంత ఉప్పు. వెన్న అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి, గుల్లగా వస్తాయన్నమాట. అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో వేసి దంచుకోవాలి కచ్చాపచ్చాగా. ఈ క్వాంటిటీ మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది. బియ్యపిండి ఒక కప్పు తీసుకుని దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకుని కలుపుకోవాలండి. బటర్ అనేది మనం కలుపుతూ ఉంటే సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. ఆ బటర్ని ఆ పిండిలో మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఇంకొంచెం అవసరం పడుతుంది అనుకుంటే ఇంకొంచెం బటర్ని కూడా తీసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు బటరు పిండిలో సరిపోయిందా లేదా తెలియాలి అంటే బాగా కలిపిన తర్వాత దాన్ని మనం అరిసెలకి ఒత్తుతాం కదండి, అలా పిండిని చేత్తో పట్టుకుని ఉండలా చేస్తే అది ఉండైతే సరిపోతుందండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మిశ్రమాన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుని చపాతీ పిండి కలుపుతున్నట్టుగా కలిపేసుకోవాలండి. ఇవి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట, కరకరలాడుతూ వస్తాయి, గుల్లగా వస్తాయి. బటర్ అది కూడా వేసాం కదండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి ఏమీ నానవలసిన అవసరం లేదు, మనం వెంటనే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. ఇవి ఉండలు చేయడానికే కాస్త టైం పడుతుందండి, మిగిలిన ప్రాసెస్ అంతా చాలా తేలిక. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న దాన్ని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి పాలకాయలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, తింటే వదలరనమాట. పావుగంట టైం ఉంటే మనం ఇవి చేసి పెట్టేయచ్చు మన పిల్లలకి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారు అని అనుకుంటున్నానండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.